అందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ మరియు స్కాలర్‌షిప్ లాంటి వివిధ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయలేదు, ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీకు అవసరం లేకున్నా మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కు షేర్ చేయండి. వారికి మనం లాభం చేసిన వారమైతే కావచ్చు. ఇక వివరాలకెళ్దాం. ప్రతిభావంతులకు ఆశా స్కాలర్‌షిప్, ఎస్‌బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2025, 2026 సంబంధించి 9వ తరగతి నుంచి పీజీ, ఐఐటీ, మెడిసిన్ ఈ విధంగా ప్రతి కోర్సు చదివేటువంటి విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ అయితే ఇస్తారు. మరి ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ స్కాలర్షిప్ను వివిధ కేటగిరీల కింద అయితే అందించనున్నారు. స్కూల్ కేటగిరీ కింద 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు, తర్వాత డిగ్రీ వాళ్ళకు, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కు, మెడికల్ స్టూడెంట్స్కు, ఐఐటీ స్టూడెంట్స్కు, ఐఐఎం స్టూడెంట్స్కు, ఓవర్సీస్ స్టూడెంట్స్కు విభాగాల్లో ఈ వివిధ విభాగాల్లో అయితే ఎంపిక చేయనున్నారు. మరి స్కాలర్షిప్ మొత్తం చూస్తే వారు చదివే కోర్సు విద్యా స్థాయిని బట్టి 15,000 నుంచి 20 లక్షల వరకు ఈ స్కాలర్షిప్ అయితే అందిస్తారు. ఎంపికైన విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లో నేరుగా స్కాలర్షిప్ మొత్తాన్ని అయితే జమ చేస్తారు. ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ రెన్యువల్ పొందేందుకు నిబంధనలకు అనుగుణంగా కనీస అర్హత ప్రమాణాలు అయితే పాటించాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులు సదరు కోర్సు పూర్తి చేసుకునే వరకు ఈ స్కాలర్షిప్ అయితే పొందొచ్చు. ఇక్కడ కేటగిరీల వారీగా అర్హతలు చూద్దాం. స్టూడెంట్స్ విభాగంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న వారికి సంబంధించి వీరు గత విద్యా సంవత్సరంలో 75% కంటే ఎక్కువ మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 10%, అంటే 65% మార్కులు వచ్చినా సరిపోతుంది. అదేవిధంగా కుటుంబ సంవత్సర ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. మొత్తం స్కాలర్షిప్ల్లో బాలికలకు 50%, ఎస్సీ, ఎస్టీలకు 50% అయితే కేటాయిస్తారు. ఈ కేటగిరీ కింద ఎంపికైన విద్యార్థులకు అంటే 9 నుంచి 12వ తరగతి వరకు 15,000 రూపాయల స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం అయితే వస్తుంది. ఇక డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్ 300లో ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో డిగ్రీ చేస్తున్నటువంటి, అంటే ఎంపీసీ, బైపీసీ, ఈ విధంగా బీటెక్ ఈ విధంగా చేసే వారందరూ కూడా అర్హులు. గత విద్యా సంవత్సరంలో 75% మార్కులు సాధించాలి. వీరికి మాత్రం ఇన్కమ్ 6 లక్షల లోపు ఉండాలి. బాలికలకు 50%, ఎస్సీ, ఎస్టీలకు 50% కేటాయిస్తారు. వీరికి 2,50,000 వరకు స్కాలర్షిప్స్ ఉంటున్నాయి. అదేవిధంగా ఎంబీబీఎస్ మెడికల్ స్టూడెంట్స్ కూడా మరి 6 లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి. తర్వాత వీరికి 4.5 లక్షల వరకు స్కాలర్షిప్ వస్తుంది. ఐఐటీ స్టూడెంట్స్కి సంబంధించి వీరికి కూడా 6 లక్షల లోపు ఆదాయం ఉండాలి. వీరికి 2 లక్షల వరకు స్కాలర్షిప్ అందుతుంది. ఐఐఎం స్టూడెంట్స్ కూడా 6 లక్షల లోపు ఆదాయం ఉండాలి. వీరికి 5 లక్షల వరకు సాయం అందుతుంది. ఇక ఓవర్సీస్ అంటే విదేశాల్లో చదివే వారికి కూడా స్కాలర్షిప్ ఉంటుంది. వీరికి సంబంధించి కూడా 20 లక్షల వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. వీరి ఇన్కమ్ 6 లక్షల లోపు ఉండాలి. ఇక ఎంపిక విధానం చూస్తే ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్కు ఎంపిక ప్రక్రియను వివిధ దశల్లో చేపడతారు. ఫస్ట్ అయితే అకాడమిక్ మెరిట్, అంటే మీరు చదివే తరగతిలో ఉన్నటువంటి సాధించిన మార్కులు, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధారంగా దరఖాస్తులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ అయిన విద్యార్థులకు టెలిఫోన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ ఎంపిక అయితే చేపడతారు. మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే మార్కుల మెమోలు, వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ప్రస్తుత సంవత్సరం చదువుతున్న ఫీజు రిసిప్టు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత ప్రవేశం పొందినట్టు చూసినటువంటి బోనాఫైడ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఫొటోస్ ఇవన్నీ అవసరమవుతాయి. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభం 19/9/2025 నుంచి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. చివరి తేదీ చూస్తే 15/11/2025. వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తున్నది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ప్రతిభావంతులకు విద్యార్థులకైతే ఈ ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025-26 సంబంధించి 9వ తరగతి నుంచి పీజీ వరకు జరిగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా అప్లై చేసుకోండి. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ స్కాలర్షిప్ వచ్చే వరకు మన ఛానల్లో సూచనలు, సలహాలు అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. మనకు మోటివేషన్ లాగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి నేను ఎప్పుడు మీకు హెల్ప్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.